మానానికి నేను మంచిగా వీడియో సెట్ చేసుకొని నా పని నేను చేసుకుంటుంటే మధ్యలో ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఎడిటింగ్ కన్నా వీడియో తీసుకోవడమే కష్టంగా ఉంది. కెమెరా సెట్ చేసుకోవడం చాలా టైం పడుతుంది. మార్కెట్ లో బీట్రూట్ బేరం ఆడి మరి కేజీన్నర 30 రూపాయలకైతే తీసుకొచ్చాను. వెళ్ళేది లేట్ గా వెళ్తాను మార్కెట్ కి. పాప పడుకోపెట్టి ఎప్పుడు పడుకుంటే అప్పుడు తనని పడుకోపెట్టి నేను వెళ్ళేసరికి సగం కూరగాయలు అయిపోతాయి అక్కడ. ఇంట్లో బీట్రూట్ వండినప్పుడు ఖచ్చితంగా జొన్న రొట్టె లేదా చపాతీలు అయితే ఖచ్చితంగా చేయాలి. పిండి లేదు, అందుకే చపాతీలు అయితే చేస్తున్నా. పాపని షాప్ లో నుంచి పిండి తీసుకురమ్మన్నా తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లలకి ఏదన్నా పని చెప్తే అది మనకి డబల్ పని అవుతుంది. అందుకే అది నేనే చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. పిండి తెచ్చే గ్యాప్ లో గేట్ దగ్గర అయితే కొద్దిసేపు ఆడుకుంది. అక్కడ మొత్తం పిండి అయితే వేసి వచ్చి పిల్లలని అయితే ఏమనలేం కదా, మొత్తం అయితే క్లీన్ చేసా. కోపంలో పిల్లలని ఏమన్నా తరువాత బాధపడేది మాత్రం మనమే కదా. కానీ కొన్నిసార్లు కోపం ఆపుకోలేము. తల్లి పడుకుంది, అందుకే తొందరగా పని అయితే చేసుకుందాం అనేసి అయితే చేసుకుంటుంది. ఏది చూసినా నోట్లో పెట్టేసుకుంటుంది. నాకు కనపడని కూడా తనకి కనబడుతున్నాయి. చిన్న పిల్లలు చేతికి చిన్న వస్తువైనా తేలికగా తీసుకుంటారు కదా. చపాతీకి పిండి అయితే నాన్పి పక్కన పెట్టేసుకున్నా. బీట్రూట్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నా. దీన్ని తురిమితే అస్సలు నచ్చదు నాకు. తురిమి కర్రీ చేస్తే అస్సలు టేస్ట్ ఉండదు. ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేస్తే చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో నేను ఆనియన్ కూడా ఏమీ వెయ్యను, ఒట్టిగా ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేస్తా. పాప పడుకుంది, అందుకే కింద కూర్చొని కట్ చేసుకుంటున్నా. లేకపోతే లాక్కొని ఇల్లంతా చిందరవందరగా వేసేస్తుంది. మధ్య వీడియో పెట్టడానికి చాలా గ్యాప్ వచ్చింది. పిల్లలతో అస్సలు టైం ఉంటుంది. రోజు నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాం.